నమస్కారం, రచ్చ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గులాబీ దళపతి సభకు సర్వం సిద్ధం. ఉమ్మడి కరీంనగర్ నేతలతో అగ్రనేతల కీలక భేటీ. సీఎం నివాసం ముట్టడికి బీజేపీ పిలుపు. ఎక్కడికెక్కడ నేతల గృహ నిర్బంధం. గుంటూరులో అంబటి రాంబాబు ధర్మ పోరాటం. కలెక్టరేట్ వేదికగా 12 గంటల దీక్ష ప్రారంభం. రష్యా చమురుపై ట్రంప్ సర్కార్ యూటర్న్. ఆంక్షల నుంచి మరో 4 రోజుల పాటు మినహాయింపు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధానిలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు అత్యవసర సమావేశం కానుంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి నెలకొన్న తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మహిళా బిల్లుపై వ్యూహరచన, పార్లమెంట్లో బిల్లు ఎదుర్కొన్న పరిణామాల నేపథ్యంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించి ఈ కీలక బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్న ఇతర మార్గాలపై ప్రభుత్వం చర్చించనుంది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోబోయే భారీ సంస్కరణలపై ప్రధాని మోడీ ఈ సమావేశంలో ముందడుగు వేనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహాలపై విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులతో ప్రధాని సమీక్షించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి మహిళా సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం ఏ విధమైన చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ కీలక నేతలు బిజీగా ఉన్నారు. స్థానిక నేతలు దగ్గరుండి సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ మేరకు ఆ ఇద్దరు నేతలు కలిసి శనివారం ఉదయం హరీష్ రావు నివాసం నుంచి జగిత్యాలకు బయలుదేరారు. వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కీలక నాయకులతో సమావేశమై సభ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సభకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో పెను ప్రమాదం తప్పింది. కూకట్పల్లి కేహెచ్పీ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ముప్పు తప్పింది. కేపీహెచ్బీ నుండి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా మెట్రో పిల్లర్ నెంబర్ 734 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ NL02B9955. ఇది హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్లాల్సింది. బస్సులో మంటలు రావడం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును పక్కకు నిలిపివేసి లోపల ఉన్న ప్రయాణికులను హుటాహుటిన కిందకు దింపేశారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదం కారణంగా కేపీహెచ్బీ ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే పనిలో ఉన్నారు.
తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యగా నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. సీఎం నివాసం ముట్టడికి బయలుదేరబోతుండగా రామచంద్రరావును ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. బయటకు రాకుండా భారీగా మోహరించారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ దానికి నిరసనగా ఈ ముట్టడి కార్యక్రమం బీజేపీ చేపట్టింది. కేవలం రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికెక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. పోలీసుల తీరుపై రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన మండిపడుతున్నారు. ప్రస్తుతం రామచంద్రరావు నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలకు పోలీసులకు మధ్య నెట్టులాట జరుగుతోంది. గుంటూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు జిల్లా కలెక్టరేట్ వేదికగా నిరసన బాటపట్టారు. తనపై జరిగిన దాడులు పోలీసుల తీరు నిరసిస్తూ ఆయన 12 గంటల పాటు నిరాహార దీక్ష దిగారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గత కొన్ని రోజులుగా తన నివాసం మరియు కార్యాలయంపై జరిగిన దాడులను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండిస్తున్నారు. తన ఇల్లు కార్యాలయంపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలి. కస్టడీలో ఉన్న సమయంలో తనను శారీరకంగా మానసికంగా హింసించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తనపై అక్రమ కేసులు బనాయించారని తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంబటి రాంబాబు దీక్షకు మద్దతుగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. నిరసన ప్రదర్శనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించే వరకు తన పోరాటం ఆపబోనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాంబాబు నావా చంద్రబాబు మళ్ళీ ముచ్చటి జగనన్నే కూటమిని ముచ్చటి జగనన్నే మళ్ళీ ముచ్చటి జగనన్నే గత వైభవం ముచ్చటి జగనన్నే చదువుతున్నాడి రాంబాబు వింటున్నావా చంద్రబాబు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న గూగుల్, మెటా, ఎక్స్, యూట్యూబ్ వంటి దిగ్గజ సంస్థలకు ఆమె లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై ఉన్న అవాస్తవ కథనాలు, అభ్యంతరకర పోస్టులను తక్షణమే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను వెంటనే గుర్తించి వాటిని శాశ్వతంగా బ్లాక్ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారానికి బాధ్యత వహిస్తూ సదరు సంస్థలు, వ్యక్తులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. వైఎస్ భారతిరెడ్డి తరపున న్యాయవాది ప్రజుమన్ ఈ నోటీసులను జారీ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దోషాలకు దిగడంపై ఆయన మండిపడ్డారు. చట్టపరమైన నిబంధనలను అతిక్రమించి పోస్టులు పెడుతున్న వారిపై సివిల్ మరియు క్రిమినల్ కేసులు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ నాయకురాలిగా ఉన్న వైఎస్ భారతిరెడ్డి నేరుగా సోషల్ మీడియా దిగ్గజాలకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై గూగుల్, మెటా వంటి సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాధారణంగా శనివారం అనగానే తిరుమల భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే ఈ వారం రద్దీ గతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి పడుతున్న సమయం మరియు నిన్నటి ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనం కావడానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం మరియు సర్వదర్శనం టోకెన్ కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల స్వామివారి దర్శనం పూర్తవుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 69,049 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్న వారి సంఖ్య 23,842గా నమోదైంది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి 3.57 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచ దేశాల కలవరపెడుతున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతలో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. లెబనాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ, అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగినంత కాలం జలసంధి పూర్తిగా అందుబాటులో ఉంటుందని అరాగ్చీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. నౌకల ప్రయాణం ఇరాన్ పోర్ట్స్ మరియు మారిటైమ్ ఆర్గనైజేషన్ సూచించిన సమన్వయ మార్గంలోనే సాగాలని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దాదాపు 9% మేరకు క్షీణించాయి. ఇరాన్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. జలసంధి వ్యాపార కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని ఆయన ధృవీకరించారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సుమారు 20% ఈ హార్మోజ్ జలసంధి గుండానే సాగుతోంది. గతంలో ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల వల్ల ఈ మార్గంలో నౌకలపై దాడులు జరగడం, ఇరాన్ దిగ్బంధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిందేమో అన్న ఆందోళన నెలకొంది. తాజాగా ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద పోరాటనిచ్చింది. క్యాన్సర్ అనగానే ఆపరేషన్లు, కీమోథెరపీలు, రేడియేషన్లు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి వైద్యులు అత్యంత ఆధునికమైన సులభతరమైన పద్ధతిని అందుబాటులోకి తెస్తున్నారు. అదే క్రయో అబ్లేషన్. కోత లేకుండా, సర్జరీ అవసరం లేకుండానే క్యాన్సర్ గడ్డలను మంచు మొక్కలా మార్చి నాశనం చేసే ఈ ప్రక్రియ ఇప్పుడు వైద్య రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఈ విధానంలో వైద్యులు అత్యంత శీతల ఉష్ణోగ్రతలను ఉపయోగించి క్యాన్సర్ కణితిని గడ్డకట్టిస్తారు. ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగించి కణితి లోపలికి అతి తక్కువ ఉష్ణోగ్రతను పంపిస్తారు. దీంతో క్యాన్సర్ కణాలు గడ్డకట్టి అక్కడికక్కడే నశించిపోతాయి. ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేని ప్రక్రియ ఇది. రోగి ఆసుపత్రిలో రోజుల తరబడి ఉండక్కర్లేదు. కేవలం కొన్ని గంటల్లోనే చికిత్స ముగించుకుని అదే రోజు ఇంటికి వెళ్ళొచ్చు. ఆపరేషన్ కోతలు ఉండవు కాబట్టి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. శరీరంపై గాయాలు ఉండవు కాబట్టి రోగులు అతి తక్కువ సమయంలోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో వచ్చే మచ్చలు, ఇతర ఇబ్బందులు ఈ పద్ధతిలో ఉండవని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది రోగులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా చికిత్స వ్యయాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ గడ్డపై సెగలు పుట్టిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమి నేతల తీరుపై తెలంగాణ జర్నలిస్ట్ శంకర్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మళ్లీ క్విట్ తెలంగాణ ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు తెలంగాణ కూడా పాకిందని ఆయన మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను తెలంగాణ గడ్డపై కూడా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ శని, ఆదివారాలు ఎక్కడుంటున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఉంటూ ఇక్కడి వనరులను వాడుకుంటూ ఇక్కడి బిడ్డల్ని అరెస్ట్ చేయిస్తారని నిలదీశారు. మా సొమ్మితిని మా గడ్డ మీద ఉంటే మా బిడ్డల్ని అరెస్ట్ చేస్తారంటూ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి దుశ్చర్యలను చూస్తూ ఊరుకోరని, ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఇటీవల ఏపీకి చెందిన పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులను, రాజకీయ నేతలను తెలంగాణలో ఉన్న వారి నివాసాల వద్ద ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం లేదా నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు కొనసాగాయి. మనము కర్నూలు 4th టౌన్ పోలీసులు మన కేవీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా మాట్లాడినాం. తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ఆ రోజు మాట్లాడినాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అందరం సావధానంగా పద్ధతిగానే చెప్పినాం. మరి ఇక చూస్తూ ఉంటే మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంటేషన్ అవుతుందని నిన్నటిదాకా మనం అందరం అనుకున్నాము. బట్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నట్టు కనపడతా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శనివారం, ఆదివారం వస్తే ఏడుంటారు సార్? మీరు ఏడుంటారు అండి? తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. నీ కాపలా ఉండేది ఎవరండి? తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి తెలంగాణ పోలీసులు మీకు కాపలా ఉంటున్నారు.
మా సొమ్ము తింటారు, మా గడ్డ మీద ఉంటారు. మా బిడ్డలని ఇలా మీ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు ఆయన? ఏం తప్పు? అచ్చా, రెడ్ బుక్, ఎర్ర బుక్, ఎర్రి బుక్ అన్నందుకు మీకు ఏదో ప్రాబ్లం అయింది. మీ టీడీపీ నాయకులు, మీ జనసేన నాయకులు, మీ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, మీ టీడీపీ నాయకులు ఎన్నో డిబేట్లలో నేను క్లిప్పులు కావాలంటే పంపిస్తాను మీకు అందరికీ. బాజాప్తా అమలు చేస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పేసి ఎన్నో టీవీ డిబేట్లలో మాట్లాడారు. ఆ క్లిప్పులు కావాలన్నా? ఎంతమంది మీద దేశద్రోహం కేసులు పెడతారు? పెట్టండి, తీయండి, అరెస్టులు చేస్తారా? ఏమి దొంగలా పోలీసులు? ఆయన ఇక్కడికి వచ్చిన పోలీస్ ఆయన మీది ఇది ఏపీఎస్ పరిధిలోకి వస్తుంది, మీరు ఎవరికి ఇంటిమేషన్ చేసి వచ్చారంటే ఎల్బీనగర్ దగ్గర ఉంది కాబట్టి ఎల్బీనగర్కి చేసేసినాం అని చెప్పారు. అసలు ఇది ఏ లిమిట్సో తెలియదు, మీకు ఏమైందో తెలియదు. వచ్చేసి రాత్రికి రాత్రి ఎత్తుకొని పోతామంటే చూస్తా ఊకుంటుందా తెలంగాణ సమాజం? బాజాప్తా చెప్తున్నాం లోకేష్ గారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మొత్తం ఇది మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు తెలంగాణలో ఉందామనుకుంటున్నారా? 2016-17లో తోక ముడుచుకొని కరకట్టకు పారిపోయినట్టు మళ్ళీ తరుమాలను మిమ్మల్ని. ఇల్లులను కూడా ఖాళీ చేపిస్తాం, బాజాప్తా చెప్తున్నాం. మీ ఇండ్లు, మీ నివాసాలు కూడా తెలంగాణ నుంచి పోవాల్సి వస్తుంది మీరు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే. మా తెలంగాణ బిడ్డ రాజకీయాలు విశ్లేషిస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విశ్లేషిస్తే నొప్పులు అవుతున్నాయా ఒకడొక్కడికి? మీరు ఎంతమంది చేస్తలేరు తెలంగాణ రాజకీయాలని? ఆంధ్ర పాలిటిక్స్ మీద ఆంధ్ర విశ్లేషకులు, ఆంధ్ర జర్నలిస్టులు, ఆంధ్ర ప్రాంత మిత్రులు ఎంతమంది చేస్తలేరు తెలంగాణలో? ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే తెలంగాణ గడ్డని, తెలంగాణ నేలని కూడా మీరు హ్యూమిలేట్ చేసిరు, రకరకాలుగా కించపరిచినట్టుగా మాట్లాడిరు. అయినా కూడా మీ సహనంతో ఉండలేదా? మీరు ఇవాళ వచ్చి మా తెలంగాణ గడ్డకు వచ్చి ఇంతకుముందు శ్రీరణ మాట్లాడుతూ అన్నాడు, ఈ గడ్డకు వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీరు డైరెక్ట్ అరెస్ట్ చేస్తాం, తీసుకుపోతాం, మాకు ప్రెషర్ ఉంది, ఇవన్నీ అంటే ఇక్కడ చూస్తా ఎవరు ఊరుకోవట్లేదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీకేమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లిమిట్ వరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారా? ఏం చేస్తారో చూడండి. ఒకవేళ ఎర్రీ బుక్ అన్నందుకే మీకు కేసులు పెట్టాల్సి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టినందుకు లోకేష్ మీద కేసు పెట్టాలా? దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్తున్నందుకు టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టాలా? సో కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. చెప్తున్నా, ఎంతమందిగా పృథ్వన్న మాట్లాడితే నేను విన్నా, తెలంగాణ రగుల్స్తామని. రగుల్చడం కాదు చెప్తున్న, తెలంగాణలో ఇలాంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే మీ ఆంధ్ర వ్యాపారాలు ఉండవు ఇక్కడ, మీ నాయకులు ఇక్కడ మనుగడ సాధించలేరు. గుర్తుపెట్టుకోండి, క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది. నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, క్విట్ తెలంగాణ మూమెంట్ చాలా దగ్గరలోనే ఉన్నది మీ ఈ అత్యుత్సాహాల వల్ల. ఇక మన తెలంగాణ పోలీసుల గురించి మాట్లాడాలి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఏం సార్ శాఖని చంద్రబాబు నాయుడు కప్ప చెప్పిరా, లోకేష్ నాయుడు గారు కప్ప చెప్పిరా, లేదా పవన్ కళ్యాణ్ కప్ప చెప్పిరా? ఎట్లా అంతా మీరు ఒకటే చీకట్ల కలుసుకుందామని చెప్పేసి పోలీసులని శాఖని మొత్తం అప్పచెప్పేసిరా ఆంధ్రప్రదేశ్కి? లోకేష్ నాయుడు గారికి అప్పచెప్పిరా? అందుకేనా మన పోలీసులను గుంపులుగా పెట్టేసి అక్కడ వాళ్ళ కాపలా కాస్తా ఉన్నారు. మన తెలంగాణ బిడ్డలు అరెస్ట్ చేసుకపోతుంటే కళ్ళప్పకి చూస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు, మీ పద్ధతులు మార్చుకోవాలి. ఇది కనుక ఇట్లనే కొనసాగితే తెలంగాణ సమాజం తిరగబడుతుంది. ఇవాళనే తెలంగాణ అస్తిత్వ వేదిక అని ఒకటి పురుడు పోసుకున్నది ఇవాళ తెలంగాణ గడ్డ మీద. వాళ్ళు ఇలా మాట్లాడిర్రు. ఇగో ఇట్లాంటివన్నీ కూడా దాని పరిధికే వస్తాయి. తెలంగాణ ఏకమవుతుంది. మీరు ఇక్కడ నుంచి బంద్ పెట్టండి, ఏమన్నా లీగల్గా ఫైట్ చేయండి. శనివారం ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు కూడా అంతే, శుక్రవారం నాడే వస్తాయి అరెస్టులన్నీ, శుక్రవారం శనివారం. ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టులు బంద్ ఉంటాయి, మంచిగా తీసుకుపోవచ్చు. 2 రోజుల పాటు వీళ్ళకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. మీ సర్కారులు ఏం సర్కారులు? ఈ శనివారం ఆదివారం సర్కారులు ఇవి ఏమన్నా? సో దయచేసి ఈ పద్ధతులు మార్చుకోవాలి. మేము మీ జోలికి రావట్లేదు బిడ్డ. మీరు ఇట్లనే చేస్తే మేము రోజు మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చేదు మరి. సో దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏపీ పోలీసులారా, మీ మీద మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ద్వేషం లేదు, ఎలాంటి అది లేదు. రాజకీయ నాయకుల ఆటలో మీరు పావులు కాకండి. రేపు అధికారం మారితే, ప్రభుత్వాలు మారితే మీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇట్లా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత పార్లమెంట్లో జనవరి 28న ప్రారంభమైన 2026-27 బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సమావేశాలు భారత రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 53.47 లక్షల కోట్ల వ్యయంతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు ఇందులో పెద్దపీట వేశారు. సమావేశాల చివరి దశలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం విపక్షాల మధ్య జరిగిన పోరు ఈ సెషన్కు కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026 ద్వారా అమరావతి రాజధానిగా
మరింత స్పష్టత లభించగా వ్యాపార లావాదేవీల సరళీకరణ కోసం జన్ విశ్వాస్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అయితే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చల సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాయి. దీంతో సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. దీంతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. మూడో రోజు శనివారం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో మూడో రోజు ఎటువంటి చర్చలు లేకుండా సభ వాయిదా పడింది. దీంతో సుమారు 3 నెలల పాటు సాగిన ఈ సుదీర్ఘ బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలను అదుపు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలపై విధిస్తున్న ఆంక్షల నుంచి మరో 4 రోజుల పాటు మినహాయింపిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. 2 రోజుల క్రితమే ఎలాంటి మినహాయింపులు ఇవ్వమని ప్రకటించి శుక్రవారం రోజు మినహాయింపిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా ట్రెజరీ విభాగం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి రష్యా, ఇరాన్ చమురుపై ఎలాంటి మినహాయింపులు ఇచ్చే ప్రసక్తే లేదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కౌట్ బెసెంట్ కేవలం 2 రోజుల క్రితమే కొండబద్దలుకొట్టారు. దీంతో భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని మార్చుకుంటూ మే 16వ తేదీ వరకు సడలింపును పొడిగించింది అమెరికా. తాజా నిబంధనల ప్రకారం శుక్రవారం నాటికి సముద్రంలో నౌకలపై లోడైన రష్యా చమురును కొనుగోలు చేయడానికి మే 16వ తేదీ అర్ధరాత్రి వరకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 11తో ముగిసిన పాత మినహాయింపు గడువును ఈ నిర్ణయం ద్వారా మరో నెల పాటు పొడిగించినట్లయింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.